హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ నయా సాల్ కే ముబారక్ హో యాంటర్ కాటరోలి జరిగింది. సో ఈరోజు కొత్త సంవత్సరం కొత్తగా మొదలెట్టబోతాం అండ్ చిన్నప్పటి నుంచి అన్ని చెప్తూ ఉంటారు జనవరి 1st రోజు ఏం చేస్తే ఆ ఇయర్ అంతా చేస్తూ ఉంటారని. అందుకే పొద్దునే స్నానం చేశా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫైనల్లీ చాలా అద్భుతమైన విషయం చేశావు. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మన షోకి ఎవరు గెస్ట్లు వచ్చారో. మా టెలివిజన్ స్క్రీన్ మీద మోస్ట్ ఎనర్జెటిక్ జోడీస్ మా షోకి వచ్చారు ఇవాళ. మా ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2లో ఏ టీం నుంచి నేను మీ అలీ అండ్ ఈమె దివ్య. అదే అదే. అండ్ బి టీం నుంచి నేను అలీ దివ్య. వెరీ గుడ్. సో సూపర్ జోడీలో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. అండ్ ఈ రోజు మన ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 న్యూ ఇయర్ స్పెషల్ మన షోకి వచ్చారు. అండ్ Jan 1st. సో ముందుగా ఇట్ సైడ్ నుంచి న్యూ ఇయర్ రాగానే మనం కొన్ని మార్చేసుకుందాం, ఇవి చేద్దాం ఇవి చేయకూడదు అంటారు కదా. లాస్ట్ ఇయర్ యాంకరింగ్ చేయకూడదు లాంటివి కాకుండా ఇంకేమైనా అనుకున్నావు? లాస్ట్ ఇయర్ ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నా ఈ న్యూ ఇయర్. ఇంకా బెటర్ యాంకర్ కావాలని అది నా రెజల్యూషన్. అంటే కదలకుండా నిల్చోవడం ఉట్టి నవ్వి అలా నిల్చోవడం, నవ్వితే రెమ్యునరేషన్ తీసుకోవడం, నవ్వేసి రెమ్యునరేషన్ తీసుకోవడం, ఒక మేకప్ మ్యాన్ ఒక అసిస్టెంట్ ఒక హెయిర్ డ్రెస్సర్ ని ఎలా కష్టపెట్టాలనో అది ఈమె దగ్గర నుంచి నేర్చుకున్నాం. అది ఈ కొత్త సంవత్సరం అది చేద్దాం. లాస్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటా కొత్త సంవత్సరంలో? నేనా ఇంకా కొత్త షోస్ అవి ఫైనలీ రవిని పెళ్లి చేసుకోవాలి అలాంటివి కాకుండా కొంచెం ఇంకొక స్టెప్ ఎదుగుదాం అనుకుంటున్నా. బాగుపడేవేమన్నా నేను సేఫ్ అనుకుంటున్నా రవి. కాదు నేను రవిని పెళ్లి చేసుకో కాకుండా కానీ రవి వెనకెళ్ళి నాకు అదే కావాలి. ఎప్పుడు ఇవి నోట్లో చదువుతుంది అది. నేను ఎప్పుడన్నా నేను పెళ్లి చేసుకుంటానని ఎవరైనా పెళ్లి ఎవరైనా చేసుకుంటారా? వాడి మీద అనవసరం అనుమానాలు వస్తాయి. అమ్మా నువ్వు అలా అనకూడదు తప్పమ్మా. ఓకే వెరీ గుడ్. డోంట్ టచ్ మీ. సో అలాగే బి టీం నుంచి దివ్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. న్యూ ఇయర్ లో ఇంకా మంచి మంచి షోస్ ఇంకా పైకి వెళ్దాం అనేసి ఇంకొక స్టెప్ ఎదుగుదాం అని ట్రై చేస్తున్నాను. ఆ పైకి కాదు, లైఫ్ లో ఫ్యూచర్ లో ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అలీ సేట్ 2013 లో పసుపు కుంకుమ 2. పసుపు కుంకుమ 2 అంటే నువ్వు డాడీ అయితే నీ ఇద్దరు పిల్లలు నేను ప్రదీప్ అవుతాం. అండ్ నువ్వేం చేద్దాం అనుకున్నావు న్యూ ఇయర్ లో? 2013 వచ్చేద్దాం రెజల్యూషన్ బాగా ఎక్కువ తీసుకున్నాను. కానీ జనవరి దాటిన తర్వాత అన్ని క్యాన్సిల్ అయిపోయింది. ఎలాంటి రెజల్యూషన్ తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయింది సార్. వెరీ గుడ్ సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ సక్సెస్ఫుల్ సీరియల్ మై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 న్యూ ఇయర్ స్పెషల్ లో ఈ రోజు ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. అండ్ అత్తకి పెళ్లి చూపుల రౌండ్ లో ఇప్పుడు ఎవరు అత్త ఎవరు కోడలు ఇందులో? నేనే అత్తని పెద్దమండవాడిని కదా. అయితే ఓకే, రవియే పెళ్లి కూతురు, లాస్టే పెళ్లి కొడుకు. ఓకే సో పెళ్లి కొడుకు గారు చెప్పండి. సో ఇప్పుడు పెళ్లి చూపులు అంటే మీరు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు? నేను అమ్మాయి కొంచెం అందంగా ఉండాలి, మరి నా అంత ఎత్తు కాకపోయినా కొంచెం హైట్ లో కొంచెం తక్కువ ఉండాలి, వంట వార్పులు వచ్చి ఉండాలి, పాటలు సంగీతం నేర్చుకుని ఉండాలి. ఇలా నా రిక్వైర్మెంట్స్ నాకు ఉన్నాయి. కత్తి లాంటి కసక్ పెళ్లి కూతురు వస్తుంది మీకోసం. కత్తి లాంటి కసక్ అంటే సాంప్రదాయబద్ధంగా ఉండదా? సాంప్రదాయబద్ధంగానే కత్తి కసక్ అంటున్నారు అంటే ఆవిడ కూరగాయలన్నీ కత్తితో కోస్తూ ఉంటుంది. కోసినప్పుడు కసక్ అని సౌండ్ వస్తుంది. రండి పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలైలా, ముచ్చటగా మేళ ఉంది. ఓకే సో మీరు అడుగుదాం ప్రశ్న అడగండి. అమ్మాయి నీకు వంట వచ్చా? డాడీ ఏది చెప్తే అంటే నేను చెప్తే చేయవా? అమ్మాయి హెల్ప్ చేస్తుంటది. కరెక్ట్ చెప్పాను. అంటే ఇంట్లో వంట అంతా డాడీ చేస్తాడు కదా, అందుకని డాడీ ఏం చెప్తే అదే. రైట్ అంకుల్, చాలా బాగా కరెక్ట్ చెప్పారు అంకుల్. నీకు వంట చేస్తాను. నేనెందుకు చేయాలి అంకుల్? పెళ్లి కూతురు అమ్మాయి చేయాలి అక్కడ, నేను అబ్బాయిని, నేను పెళ్లి కొడుకును. క్యారెక్టర్స్ చేంజ్ అవ్వకండి. స్క్రిప్ట్ ఫాలో డాడీ. మా ఇంట్లో నేనేం చేస్తాను కదా. సరే మీ అమ్మాయికి పాటలు ఏమైనా వచ్చో, సంగీతం ఏమైనా నేర్పించారా? వచ్చు. పాడమంటారు ఒక పాట? మసక మసక చీకటిలో చేరు వెనకాల. ఆయన అడుగుతున్నాడు ఏం పాడుతున్నాడు. డాడీ మమ్మీ మొన్న గది నుంచి ఇదే పాట పాడుతుండే, అందుకని. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు మమ్మీ? ఒకసారి కళ్ళైతే చూడప్పా. అమ్మా
మీ అమ్మాయికి మరీ ఇంత సిగ్గు అయితే మేము ఆ డబ్బా జీవితం డాడీ ఎంత రేట్ అయినా ఫిక్స్ చేసే డాడీ, ఎంత రేట్ అయినా ఫిక్స్ చేసేది మమ్మీ. సూపర్. అంటే ఇది ఇప్పుడు పెళ్లి చూపులు. ఓకే ఓకే నాకు వాడు కావాలి. ఓకే ఓకే రాజా, ఇంతవరకు నేను ఇలాంటి కథగా చూడలేదు. ఓకే. అండ్ ఎంతో శాంతియుతంగా సాగింది ఆ పెళ్లి చూపులు, చక్కగా పద్ధతిగా సాగాయి. అండ్ ఫ్యామిలీ టైప్ జరిగిందంతా. మమ్మీ సో నాకు వాడికంటే వీడు బాగా నచ్చింది. వాడు కూర్చునే స్టైల్ చూడు, వాడు నాకు కావాలి మమ్మీ. ఎంత రేట్ అయినా పర్లేదు, ఎంత రేట్ అయినా ప్రదీప్ గారు ఏంటండి, ఎంత రేట్ అయినా పర్వాలేదు ఏంటండి? ఎంత కట్నమైన ఇచ్చి వాడు వీడే కావాలి. రేట్ అంటే వాడి ఉద్దేశంలో కట్నం, అది కొంచెం క్లారిటీ ఇవ్వండి, చచ్చిపోతుందండి నాకు కవర్ చేయలేక. ఎంతైనా ఓకే. ఓకే డాన్స్ చేస్తా డాడీ. రాజా ఐ లవ్ యూ రాజా, పంపించేయి. ఐ లవ్ యూ రాజా. ఇక్కడతో మీ పెళ్లి చూపులు అయిపోయాయి. అమ్మా అయిపోయాయి. ఓకే పెళ్ళికొడుకు గారు, మీరు ఇప్పటికి చాలా సంబంధాలు చూస్తుంటారు, కానీ ఈసారి మాత్రం మీకోసం మీకు కరెక్ట్ గా సెట్ అయ్యే సంబంధం తీసుకొచ్చాను నేను. చూద్దాం. కూర్చో అమ్మా. కలజోడిది ఎటు చూస్తున్నావు తిరిగట్లేదు. డాడీ మహేష్ బాబు చెప్పారు డాడీ మీరు? మహేష్ బాబు దగ్గర అసిస్టెంట్ అని చెప్పాను దా. మహేష్ బాబు కాదు, మహేష్ బాబు దగ్గర అసిస్టెంట్. మహేష్ బాబు నంబర్తో ఒప్పుకోలేదు. అయ్యో హర్ట్ అవ్వకు నాన్న, హర్ట్ అవ్వకు. ఒకసారి మాట్లాడు, తన గురించి తెలుసుకో, మాట్లాడినా పర్వాలేదు. చూడు పడుంటాడు, నువ్వు ఏది చెప్పినా ఇంట్లోనే ఉంటాడు. డాడీ బాయ్ హైట్ ఎంత ఉంటాడు? ఒక 5 అడుగులు లెంత్. నీకంటే పుట్టిగా ఉన్నాడే వాడు. మా అమ్మని అడుగురా. నీకంటే పుట్టిగా ఉన్నాడే మీ వాడు. అమ్మని కాదు నాన్న, వాళ్ళ అమ్మని. అదే మీ అమ్మని అడుగు అంటున్నా. మీ అమ్మని అడుగు, మా అమ్మని అడుగు అన్నట్టు వినపడింది నాకు. మీ అమ్మని అడుగురా అన్న. ఓకే అయితే ఓకే, మాట్లాడుకోండి. ఏం చదువుకున్నావు? నీకెందుకు చెప్పాలరా, కట్నం ఇస్తాంగా. నాకు కట్న గిట్న వద్దు. ఎంత చదువుకున్నావు? బాగా పద్ధతిగా మాట్లాడే ఉండాలి. పద్ధతి రాదు. మీకు పద్ధతి ఉందా మాట్లాడడానికి? ఇది పద్ధతి అంటే. ఎంత పద్ధతిగా సాగుతోందో పెళ్లి చూపులు. సరే మీరు మాట్లాడుకోండి నాయన, మాట్లాడుకోండి. వాడితోనే మాట్లాడేది. మీ అమ్మాయికి ఎంత పొగరుంది? పెళ్లి పెద్ద గారు, మా అమ్మాయికి వచ్చింది. డాడీ గింత అన్నాడు, గింతే ఉన్నది. ఆ అమ్మాయి పేరేంటి? ఈ అమ్మాయి పేరు అలీషా. అలీషా. అలీషా బేగం. మీరు హిందూసా ముస్లింసా? అంటే ఇద్దరు హిందూ ముస్లిమ్స్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. దిస్ హిందూ, దట్ ముస్లిం. దట్ ముస్లిం, ఏ క్రిస్టియన్. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఒట్టిగానే అన్నారమ్మా, మా ఫ్యామిలీని చూసి అంటారమ్మా. యు ఆర్ సర్దార్జీ బల్లె బల్లె. అమ్మాయికి ఏమైనా వచ్చా? పాటలు పాడడం, వంట చేస్తుందా? సంగీతం నేర్పించామండి. పాట చెప్తేనే మంచి పాట పాడతాం. మంచి పాట పాడదే. నువ్వు తెలుగులో పాడు, వాళ్ళకి ఇప్పటికి ఇంకా నా అర్థమవుతుంది. వయసే పాడుకో. ఇప్పటికి ఇంకా నా మనసు నిండా పదారే. మనసు కాదే, వయస్సు. వయస్సు. ఓ అలా మార్చారా ఈ మధ్యన? అలా వాడతారు. మా అమ్మాయి కొంచెం పద్ధతి బాగా సాంగ్ సెలెక్షన్ అర్థమైపోతుంది నాకు. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎంతో పద్ధతిగా చాలా చక్కగా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా సాగింది పెళ్లి చూపులు. సో ఇంత బాగా జరిగాక ఫస్ట్ రౌండ్ ముగించేస్తున్నాం మేము. 2 టీములకి 5 పాయింట్లు అండ్ అలాగే గిఫ్ట్లు. మన దగ్గర స్పెషల్ జోడీస్ వచ్చారు ఇవాళ మన షోకి. Jan 1st న్యూ ఇయర్ ని మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. అండ్ ఈ 2 జోడీస్ ఆల్రెడీ మనల్ని సూపర్ జోడీలు ఎంటర్టైన్ చేశారు. సో ఈ రౌండ్ లో వీళ్ళు ఎలా చేస్తారో మీకు. మేము ఇంకా బాగా చేసాం. మేము నంబర్ 2, వాళ్ళు 4. మీరు 2A. అంటే ఇద్దరం ఎంటర్టైన్ చేసామంటే మేము ఇంకా బాగా చేసాం కదా, అందుకే మాకు సెకండ్ ప్రైజ్. అంటే అంత మందిలో 2nd, 4th కదా, ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కాబట్టి 1 and 2. కానీ మాకు కొంచెం ఎక్కువ క్రెడిట్ కావాలి, మేము చాలా కష్టపడ్డాం. నంబర్ 2 కదా మేము వచ్చి చేసుకుని వెళ్ళిపోయాం అంతేనా? మీరు రియాలిటీ షోలు ఎక్కువ చూస్తారు, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది మీరు Thank you, అన్నయ్య. Thank you, అన్నయ్య. ఎంత బాగా చేసావు తెలుసు అక్కడ నుంచోను. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు ఈ రౌండ్ లో 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్ లో ఎవరు డాన్స్ బాగా చేస్తూ విజిల్ వేసినప్పుడు ఆగుతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది.
విజిల్ పనిచేయట్లే. చాలా బాగా పనిచేసింది. ఉఫ్ ఉఫ్ అని కూడా ఊదా. వెరీ గుడ్ క్లాప్ సుమాన్. న్యూ ఇయర్ స్పెషల్ లో మా డాన్స్ రౌండ్ లో ఫస్ట్ సాంగ్ కి ఇంత అద్భుతంగా డాన్స్ చేశారు. 2 జోడీస్ అస్సలు సంబంధం లేదు ఒక్కొక్కరి స్టెప్పులకి. అద్దరు కొట్టి దుమ్ములేపాక ఇద్దరికి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, హ్యాపీ న్యూ ఇయర్. తలుకు మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తలుకు 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 మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తడకు తడ తలుపు గడ అదిరి పడే ఎడా పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమ రే తలుకు 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 మంది సరుకు పడకు 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 తెర పడకు కలిపి తెచ్చా వేటిలో తమ చెమ్మ చెక్క ఆటాడిసనా అప్పో నువ్వు గులాబీలా పుట్టే జిల్జిలేబీలా వచ్చా నే ఇలా ఇలా ముద్దులు పెట్టేశా తప్పదు రాణి ఆపేశారు. మా వాళ్ళకి అర్థమైంది నా బాధ. సెకండ్ సాంగ్ కి ఆ అమ్మాయిలు బీభత్సంగా డాన్స్ చేస్తూ ఆగిపోయారు. విజిల్ సౌండ్ కరెక్ట్ గా. ఇద్దరికి 1-1 పాయింట్. మా దగ్గర లిప్ సింకింగ్ ఉండేది. వాడు తెలుగు రాదు, తెలుగు పాట పాడలేదు. పాట పాడ ఇప్పుడు వచ్చిన పాట పాడు. ఇప్పుడు వచ్చిన పాట పాడు. తలుకు 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 మంది ఏం తలుకు అన్నది. అంటే హీరో అక్కడ పాడుతున్నాడు కదా, నువ్వు లిరిక్ ఇస్తున్నావు, నేను డాన్స్ చేస్తున్నా కదా అక్కడ. ఇద్దరు హీరో కాదు కదా సాంగ్ లో. పాట రే పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు. దట్ ఈస్ పసుపు కుంకుమ. ఓకే, ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది. సో ఇక లాస్ట్ సాంగ్ మిగిలింది. ఈ లాస్ట్ సాంగ్ లో ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వెళ్ళడం కాకుండా నలుగురు ఇక్కడే ఉండండి. స్టార్ట్ చేయండి. విజిల్ ఆగిన వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. నువ్వు ఇక వచ్చి లాస్ట్ విజిల్ వేస్తున్నానే అని చెప్పవా? ఇల్లి మరీ చెప్తా. లాస్ట్ సాంగ్. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ఫోర్త్ ప్లేస్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. పాట ఆగితే ఆగాలరా. విజిల్ వేశారు ఇక్కడ. నేను నన్ను చూస్తుండు. నేను ఒక కాలు మీద ఉంటారా, ఆయన విజిల్ వేసిన తర్వాత ఈ కాలు కింద పెట్టారు అంతే. కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ విన్నర్స్. మీరు సూపర్ గా డాన్స్ చేశారు. అండ్ మీకోసం ఇప్పుడు ఒక అద్భుతమైన గిఫ్ట్.
మన ఇంట్లో లేవు కదరా ఇవి. మన ఇల్లా? ఇంట్లోనా? మన ఇంట్లోనా? మన ఇంట్లోనా? వేసుకున్నావా? మన ఇంట్లోనా? చెప్పొద్దు అనుకున్నాము. కాదు కాదు, మేము కమింగ్ అప్ లో వేసుకుంటాం కదా ఇది. ఏదమ్మా వదులుతామా? క్లాస్ 1 ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్త కోడలు అందాం అనుకున్నా, కానీ అత్త కోడలు కాకుండా మా సూపర్ జోడీస్, మా సూపర్ జోడీస్ బాగా మరుతున్నట్టు. బాగా మారుతుంది. ఇప్పుడు 2 రౌండ్స్ అయ్యాక ఎక్కడున్నాను? ఇట్ సైడ్ 7 పాయింట్స్ వచ్చాయి, ఇట్ సైడ్ 6 పాయింట్స్ వచ్చాయి. న్యూ ఇయర్ స్పెషల్లో మా సూపర్ జోడీస్ ఇప్పుడు క్రికెట్ ఆడతారు. క్రికెట్? ఎస్, క్రికెట్. ఎస్, ఎందుకంటే అమ్మాయిలు కూడా చాలా బాగా ఆడుతున్నారు ఈ మధ్యన క్రికెట్ చూస్తున్నాం మేము. సో వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. అండ్ కాంబినేషన్ లో చాలా చక్కగా వాళ్ళు మా మీద గెలవడం ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మీకు గెలిచిద్దామా? నాకు ఎందుకో మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీరే ఈ రౌండ్ గెలుస్తారనిపిస్తుంది. గెలిచిపోయాం. గెలిచిపోతారా? క్రికెట్ ఐ మీన్ పుట్టి క్రికెట్ అంటే రవి అంటే ఓడిపోతే ఏడుస్తాడు, కొడతాడు తర్వాత బాల్ తీసుకొని. అవునా? క్రికెట్ స్పెల్లింగ్ తెలీదు, క్రికెట్ లో ఓడిపోతూ ఉంటే బాల్ ఎత్తి కొడతాడు. దివ్య అంతకంటే వేస్టా? అసలు వేస్ట్. దివ్యకి బ్యాటింగ్, బ్యాట్ పట్టుకుని అది ఒకసారి బ్యాట్. అయ్యో సర్లే చూద్దాం, నెక్స్ట్ బ్యాటింగ్ చేస్తాం కదా. ఫస్ట్ బ్యాటింగ్ మీరు చేయండి. యా ఓకే. మా న్యూ ఇయర్ స్పెషల్ క్రికెట్ మ్యాచ్ లో లాస్య గారు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు. సో ఇప్పుడు అలీ గారు బౌలింగ్. హలో, కట్టింగ్ చాలు. రెడీయా? రెడీయా? ఓకే, ఫస్ట్ బాల్. సిక్స్. వెరీ గుడ్, 6 runs. రే ఇంకా 12 బాల్ ప్రతి బాల్. నువ్వు రెడీ ఉన్నప్పుడు వేయాలి. ఓకే, ఫస్ట్ బాల్ 6 runs వచ్చాయి. సెకండ్ బాల్. Four runs. రే ఆ బాల్ కాదురా, ఇంకా చాలా బాల్స్ ఉన్నాయి ఇక్కడ. అదే బాల్ అవసరం లేదు మనకి, ఇంకా బాల్స్ ఉన్నాయి. ఓకే, 2 balls లో 10 runs వచ్చాయి. థర్డ్ బాల్. ఒరే కొట్టనియాలరా, ఇది షూటింగ్ రా. ఓలే థర్డ్ బాల్. 6 runs. 6 runs. ऑडियंस पकड़े रे, ऑडियंस पकड़े तो 6 रहता हो. 6. వెరీ గుడ్, సూపర్. ఎల్రా అలిసిపోతావు నా అస్తమాన్ అయితే. ఓకే, ఫోర్త్ బాల్. వెళ్ళని 8 runs. బోర్డు దాటి పడితే 8 runs. 4 బాల్ అయిపోయాయి, 5 బాల్ అయ్యా. ఇదిగో ఇంకో విషయం చెప్పరా, డైరెక్ట్ గా అలీని కొడితే 10 runs. ఎస్, ఫిఫ్త్ బాల్. ఓ దిస్ ఇస్ బ్యాడ్ బాల్, నో బాల్. 4 runs. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ఆడే ముందు లాస్ట్ మా కోసం పాట పాడవా? నో హిందీ, నో ఇంగ్లీష్. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నీ నిండాలి, నీ కథగా నేనే మారాలి. ఏం పాడుతున్నాను రా, పద్యం పాడట్లా. అంటే అలాగే ఉంటుంది అనుకో నా పాట. మళ్ళీ అయిపోయిందా? థ్యాంక్ యూ. లాస్ట్ బాల్ టు గో. సిక్స్ రన్స్. ఆంటీ జస్ట్ మిస్. సో 6 runs వచ్చాయి. ఓకే, ఇప్పుడు 6 బాల్లో లాస్య గారు 34 runs చేశారు. నో ప్రాబ్లం, లెట్ మీ ఫినిష్ ప్లీజ్. ఓకే, ఆయన మూడ్ లో ఉన్న డిస్టర్బ్ చేయొద్దంట. ఫస్ట్ బాల్. అన్నయ్య ఇగో బాల్ అక్కడే ఉంది. ఫస్ట్ బాల్ ఎరకి వెళ్ళిపోయింది. ఓకే, రెండో బాల్. వావ్, yes! 8 runs. సూపర్. స్కోర్ 42. మూడో బాల్. జయజమ్మా. అయిపోయి. రే దరిద్రుడా అని. 6 runs. వెరీ గుడ్. మెల్ల 6 runs. 10 runs. 100 runs.
స్కోర్ 48 ప్లస్ 4 52. 4 బాల్ అయ్యాయి. 5వ బాల్. చీటింగ్. 4 రన్స్. నేను క్యాచ్ పట్టుకుంటే మీకు నడునొప్పి వచ్చేది. ఓకే, సో 5 బాల్ అయిపోయి. రవి, మా కోసం నువ్వు కూడా పాట పాడవా? దేవుడా దేవుడా అమ్మ నాన్న లేని వాళ్ళు అక్క చెల్లి. ఇంకోసారి పాడమంటావా? వద్దు, చాలు, మస్తు అయింది, ఇంకెప్పుడు అడగా. ఓకే, లాస్ట్ బాల్ టు గో. 4 రన్స్. వాడికి కూడా తెలియదు అటు వెళ్తుందని. స్కోర్ 56కి వెళ్ళింది. సో మీరు 58 రన్స్ చేయాలి. ఓకే, దివ్య గారు మీరే ఫస్ట్ బ్యాటింగ్. 12 బాల్లు 58 రన్లు వాళ్ళ టార్గెట్. కొడతారులేదు, చూద్దాం. ఫస్ట్ బాల్. ఇంకా బాల్ పెయింట్ పోతున్నాను. ఫస్ట్ బాల్ వేసి తగిలిందా? 6 రన్స్. ఆంటీ తగిలింది. 6 రన్స్ వచ్చాయి మనకి. వెరీ గుడ్. రెండో బాల్. 8 రన్స్. ఈసారి బాబుకి తగిలింది. వెరీ గుడ్. వీడికి కొట్టినంత ఆనందంగా ఉంది వీడికి. 14 రన్స్ వచ్చాయి మీకు. థర్డ్ బాల్. 8 రన్స్. అలీ 22 రన్స్. 22 రన్స్ వచ్చాయి. ఫోర్త్ బాల్. సైకిల్ వేసుకెళ్ళండి రా, బాల్ తెచ్చుకోండి. 8 రన్స్. స్కోర్ 30. ఎన్ని బాల్? ఆ కొట్టుడేంది, ఆ పట్టుడేంది? 4 balls లోనే 30 రన్స్ కొట్టేశారు మీరు. నీ మీద కసిరా, నీ మీద కసి. అవును, వీడి మీద ఎందుకు కసి? ఓకే, 5వ బాల్. ఇంకటే పోయింది, ఓ బాల్ పోయింది. 8 రన్స్. స్కోర్ 38. దివ్య రికార్డ్ ఇది. లాస్ట్ బాల్ టు గో. స్కోర్ 38. ఇది కూడా కొట్టే ఇద్దరు వస్తుంది. జర ఇట్లా మెల్లగా. ఈసారి ఇంకా వెనక్కి కొట్టింది. 8 రన్స్. వెరీ గుడ్, సూపర్. 46 రన్లు కొట్టారు మీరు. ఆయన 12 రన్లు కొడితే చాలు. అదేనా కొట్టు దరిద్రుడు. అక్కడికి వెళ్ళు. క్లాప్స్. 1. ఫస్ట్ బాల్. ఓకే, 1 బాల్. 1 బాల్ ఏంటి? 3 balls అయ్యాయి. ఓరి పిచ్చోడా. 3 balls. 3 balls అయిపోయాయి. ఇంకా 3 balls ఉన్నాయి. ఏమి 3 వచ్చాయి? 3 వేసాం. నేను ఒకటేసాను, రవి ఒకటేసాను, లాస్ట్ ఒకటేసాను. 3 balls. 3 balls లో 12 రన్స్ కావాలి ఇంకా. రెడీ. రెడీ. ఫోర్ రన్స్. ఓకే, ఫస్ట్ బాల్ లో 4 రన్స్ వచ్చాయి. సెకండ్ బాల్. ఏదది? 6. ఇగో ఇంకా నీ దగ్గర 4 balls ఉన్నాయి. 4 balls లో 2 రన్స్ కొడితే గెలుస్తారు. సో 2 రన్స్ ఇంకా షార్ట్ కొట్టడానికి లేదు కాబట్టి బాల్ కొట్టిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్యాట్ రింగ్ టచ్ చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఈ లోపల కనుక నీకు 3 సార్లు మేము కనుక బాల్తో కొట్టామనుకో నిన్ను, నీ 2 రన్స్ కౌంటర్. రెడీయా? 4 balls 2 runs టు విన్. కొట్టాక బాగరే బాగ్ కమీనే బాగ్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. హోగ్యారే రన్స్ హోగ్యారే రే. 2 run బస్సే రే, 2 run బస్సే. కంగ్రాచులేషన్స్ మీ టీమ్, సూపర్ గా బ్యాటింగ్ చేశారు. అండ్ సంచలనాత్మకమైన బ్యాటింగ్ దివ్య గారు. డస్ట్బిన్ అని కింద పెట్టాడు అంతే, అంతకంటే ఏం లేదు. లోపల తిట్టుకోవాలి, బయట తెలియకూడదు నాన్న. ఏంటి టీవీలో చేస్తూ కూడా నువ్వు అన్ని. వద్దులే, పెద్ద మనసు కదా ఇది, అందుకే పెద్ద ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ 3 runs ఫినిష్ చేసుకున్నారు వీళ్ళు. 3 runs ఫినిష్ అయిపోయిన తర్వాత ఇచ్చే టీమ్ కి ఇందాక 7 points, ఇప్పుడు 5 points, 12 points. ఇందాక మీకు 6 points, ఇప్పుడు 6 points, 12 points.
4th రౌండ్కి వచ్చారు. 4th రౌండ్ మౌనవ్రతం రౌండ్. ఓకే రవి, ఇప్పుడు కార్డ్ డిస్ప్లే అవుతుంది. 60 సెకండ్లు మాత్రమే ఉంటుంది అది. ఫస్ట్ కార్డ్. రావణుడు, రావణాసురుడు. ఎవరిని ఎత్తుకెళ్ళాడు? సీతని. సీతని. హనుమంతుడు. హస్బెండ్ ఎవరు? హనుమంతుడు. సీత హస్బెండ్ రాముడు. రాముడు. రాక్షసుడు. మదర్ తెలుసు. రాక్షసుడు. ఎవరు? రవియా? వద్దు వద్దు, ఒకటే అయింది ఆన్సర్, ఒకటే అయింది. ఇంకా ఒకటి ఉంది, పద. ప్రతిదానికి వెళ్తాం మీరు. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. ఎందుకో ఇలాంటి చాలా ఈజీగా చెప్తారు మీరు, ఎందుకో. వెరీ గుడ్, సూపర్. సెకండ్ కార్డ్. భయం వేస్తుంది. మిర్రర్. చీమలు. బల్లి. గోడ. వాల్. గోడ మీద బల్లి. నా పార్ట్నర్ అదే. ఈయనకి హత్తుకుంటే కానీ ఆనందం కలగట్లేదు అనమాట. అందుకని సో 2 కార్డ్స్ 2 పాయింట్స్. అదే చాలరా, చచ్చిపోతా. పెట్టా ముద్దు, ముద్దు తుడుచుకో. వెరీ గుడ్, సూపర్. 2 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు రవి ఇటు, లాస్ట్ అటు. లాస్ట్ నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పగానే ఈసారి మంచిగా చేయి, నేను 5 హక్స్ ఇస్తా. 5 హక్స్. సేమ్ రవి లాగే. రే కరెక్ట్ ఆన్సర్ చెప్తే ప్రదీప్ దగ్గరికి వెళ్తున్నాను నేను. ప్రదీప్ అక్కడ చూడు. ఏం పెట్టావురా సెంటు? ఓకే రెడీ. థర్డ్ కార్డ్. అట్టిపండు. అరటి తొక్క. పండు. ఎట్లా చెప్పాలండి? పేన్లు. ఫ్లవర్. పువ్వు. పువ్వు ఇంకేమంటారు? పువ్వు. రెక్కలు. రోజా పువ్వు. అమ్మా పిపర్మెంట్. అవి ఇవి కాదమ్మా, అవి ఇవి. ఏంటి అవి నాకు తెలియదు. సి పసుపు కుంకుమ. ఇమ్లీ. దాన్ని ఏమంటారు? పాన్. నాకు రాదు. మడత కాగా. మడత పెడతా. మడత. పీచ్ మిఠాయి. అయిపోయింది, టైం అయిపోయింది. గులాబ్ జామ్. పూతరేకు. నీకు తెలుసా పూతరేకులు అంటే ఏంటో? అమ్మా నువ్వు రేకులను పైన రేకులను చెప్తారా? అదే చెప్తాను. రేకులు చూపి అంటే ఇప్పుడు పూల రెక్కలు ఉంటాయి కదా, రెక్కల నుంచి రేకులు తీసుకొద్దాం అనుకున్నావా? పూలలోంచి పూ తీసి. అమ్మో చాలా కష్టపడదాం. రెక్కల నుంచి రేకులు ఎత్తుదంటే ఇది ఓదార్పు, ఇది ఓదార్పు యాత్ర, ఇది ఓదార్పు. ఐ ఆల్రెడీ సెడ్ నో. ఫోర్త్ కార్డ్. రవికే ఇచ్చాం ఛాన్స్. ఫోన్. ఫస్ట్ అన్నావు, మళ్ళా చెప్పినావు. చాక్లెట్. జిలేబీ. బాగా చెప్పావా? ఓకే వెరీ గుడ్. 4 కార్డ్స్ లో 3 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్స్. మరి తెలుగు వచ్చి నీ పరిస్థితి ఎలా అంటే మరి వాడ ముఖం చూడవు సారి. ఓకే అలీ చూపిస్తారా? దివ్య దట్ సైడ్. ఓకే దివ్య గారు, హే స్ప్రెడ్ యువర్ లెగ్స్. ఓకే క్లాప్స్. నేను ఇక్కడ ఉండి అది చూస్తే కూడా నాకు బాధ లేదు. ఓ నువ్వు ఇడిదిరి నుంచి నీకు సమస్య లేదు కదా, తెలుగులో రాసిగా బాగా ఫ్రీగా ఫీల్ అవునా. ఫస్ట్ కార్డ్. కుంకుమ. పసుపు. పసుపు కుంకుమ. అది ముఖం చూసి ఎట్లా వెలుగుతుందా? అది ముఖం చూసి కాలం లేవుతాడే దరిద్రుడు. ఎవడో ఇట్లాంటివి ఇస్తాడా? మాకు సంథింగ్ స్పెషల్ అని పెట్టచ్చుగా. ఇంకా ఒకటే, ఇంకో కార్డు నాకు. నువ్వు దగ్గర డైనోసార్ దగ్గర చూసాడా? కాదు ఈ రౌండ్ హత్తుకోవడం కోసం పెట్టినట్టుంది. నాకు ఎందుకు ఆడుతున్నట్టు లేదు. నాకు ఎందుకు ఈ రౌండ్. నీకు దొరికింది. చాలు 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 చాలు. ఓకే ఇట్ ఈస్ లీగల్ ఐ నో. సెకండ్ కార్డ్. కొబ్బరి. కోకోనట్. కొబ్బరి చిప్ప. రవి ఎల్లు ఎల్లు. రవి 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 వాడికి మూడు వచ్చింది రవి ఎల్లు. వాడికి మూడు వచ్చింది ఎల్లు. వెరీ గుడ్ సూపర్. 2 పాయింట్స్.
ఇప్పుడు మీరు అటు, దివ్య మీరు ఇటు. సరిగ్గా చదివి చెప్పు. ఆడు యాక్టింగ్ చంపేస్తాడు. పసుపు ఇంకా సీరియల్ చూడలేదా మీరు? తిరగదీస్తాడు చూడు. ఇప్పుడు థర్డ్ కార్డ్. ఆన్సర్ చెప్పొస్తున్నావా? అది తెలుగు చదవడం రాదు కదా. ఓహో. అటుపండు. తొక్క. తొక్కతోలు. తొక్కోలు. తోకోలు. తొక్కతి. తో ఒకటే తీసుకో, అందులో తో ఒకటే తో. తీసుకో. లు. తో. అడ్డుపండు తోలు. అడ్డుతో అద్దుకొని తింటే బాగుంటదంట. కాఫీలో ముంచుకుని తింటే వీడు పూరి It's very tasty, no? తొక్క. అడ్డుపండు తింటే బలం తెల్లగా అవుతారంట. అరటిపండు. ఆర్. బలం అరటిపండు. అరటిపండు ఎప్పుడు తినాలి? తొక్క అరటిపండు. తొక్కతో అరటిపండు. అరటిపండు తొక్క. ఏంట్రా చెప్పింది? ఏం చెప్పినా పాప? అరటిపండు తొక్క. కాదు, సారీ అది కాదు ఆన్సర్. ఆడికి తెలియదు కదా, ఆడికి అక్కడ ఏం రాసిందో తెలియదు కదా. చెప్పమ్మా, అక్కడ ఏముందో అది చెప్పాలి. అరటి తొక్క. అరే ఆ అమ్మాయి ఇప్పుడే నిన్ను పూ అందరా. ఇంకా అమ్మాయి ఒక్కతే అనలేదు ఇప్పుడు షోలో అనుకున్నాను నేను. కానీ కరెక్ట్ చెప్పేసింది కదా. ఏరా అరటి పండు కదరా, అరటి తొక్క. తొక్క తొక్క మరి ఏది ఉండో అదే చెప్పాలి కదా. ఓకే, సో మీరు 2 ఆన్సర్లు. తల తప్పు చెప్పి మరి నువ్వే బాగుంది బాగుంది అని ఎందుకు వచ్చావు? చెప్పొచ్చు కదా డైరెక్ట్. ఫోర్త్ కార్డ్. ఇప్పుడు ఏంటో చెప్పినా పోయింది. మా వీడి మీద నమ్మకం లేదు నాకు. టైం వేస్ట్ అవుతుంది. నాకు తెలుసురా, నువ్వు వెళ్ళి ఏదో తప్పు చెప్పొస్తావు తెలుసు. చెప్పు. तुम मैं जो करता हूँ तू कर. ఏ వద్దమ్మా బాబోయ్. పోయి నమ్మినారా? ఏయ్, చెప్పు సరిగ్గా. చెప్పా. రెడీ యాక్షన్. అబ్బా ముసలి. నో సౌండ్ రే. రెడీ 1 2 3. లోబడి. లోబడి. తెలుగు లోబడికి చెబడి. తెలుగులో ఏమంటారు? అక్క. నక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అమ్మా. మీ తెలుగు పాడుగాను. వెళ్ళి నుంచండి మీ ప్లేసుల్లో. క్లాప్స్ ఆన్. కంగ్రాచులేషన్స్, చాలా జెన్యున్ గా ఆడారు. అండ్ మీకే మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇమ్మని నేను అస్సలు చెప్పను, మీ దగ్గరే ఉండేవండి. అది క్లాప్స్ ఉండాలి. తొక్కలో కూర్చుని మనకి ఎందుకు చెప్పు. అయితే ఓకే బాయ్. బాయ్. అర్థమండి. ప్లీజ్ టేక్ పొజిషన్. ఓకే వెల్కమ్. నా కడుపు కొట్టకు నువ్వు, అటే పో. నాకెందుకు వచ్చినావు, అటే పో. మరి నా కడుపు కాదు ఇది, నా కడుపు కాదు ఇది. ఇట్స్ ఓకే లాస్య, ఐ కెన్ అండర్స్టాండ్. ఇక్కడతో 4 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. 4 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఉన్న స్కోర్స్ లో మనకి ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇందాక మన దగ్గర 12 ఉంటాయినా. 12 + 3 15 అండ్ 12 + 4 16. న్యూ ఇయర్ స్పెషల్ లో మా సూపర్ జోడీస్ రవి, లాస్య అండ్ అలీ, దివ్య లాస్ట్ రౌండ్ కి వచ్చారు. అండ్ మర్చిపోయి చెప్పడం హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇట్స్ పార్టీ టైం. ఓకే నాకు అర్థమైంది, అనవసరం గెలికాను మిమ్మల్ని. ఓకే, సో ఇప్పుడు ఈ బుడగల్ని మీరు ఊతే పేలుతాయి. అలా పేలేంత వరకు ఊదాలి. 2 minutes టైంలో ఇద్దరు కలిసి ఎన్ని బుడగలు పేలుస్తారో అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఓకే, రెడీ 1 2 3 గో. సారీ, అది కూడా కౌంటర్ రాదు. ఇదేంటి 2 వస్తున్నాయి? లోపలికి వెళ్ళి గాలి. గయా, ఓబి గయా. ఇట్ షుడ్ బ్లాస్ట్ లైక్ దాట్. 1 అక్కడ. అది పట్టుకుని ఊదు, అది పట్టుకుని ఊదు.
దరిద్రులారా బాగుపడరా రే. నాకు కూడా దవడమే దడదడోరా. ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా పేల్చరా అరే మొగ ఎర్రగా అయిపోయింది. మొగ చూసి అలిది ఎర్రగా అయిపోయింది అది పండుకోతిలాగా. బాగుందా నాన్న? ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరు రౌండ్ని. బాగా ఆడిచింది. పేజ్ నాన్న బావా పేజ్ క్లాప్స్. ఏంటో ఎవడి వల్ల ఆడున్నాడు. అయిపోయిందా? క్లాప్స్ కమా. ఇది ఏ పాటలో చెప్పు. ఇది ఏ పాట రేపు అది చెప్తా. చోలీ కే పీచే క్యా హై నాకు తెలుగు సాంగ్స్ రావు కదా అందుకని చెప్పలేకపోయా. సారీయా లేకపోతే చెప్పేసేవాడిని. అయినా ఓన్లీ హిందీ అసలు. ఓకే ఇంక చాలా ఆపటి బోర్లో మీరు మాట్లాడినా కూడా అదే సౌండ్ వస్తుంది నాకు దాని నుంచి. సో ఇక్కడితో లాస్ట్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ లాస్ట్ రౌండ్ లో కూడా బుడగా ముక్కు చూడు ఎర్రగా అయింది చెవులు. సో ఎంతో కష్టపడ్డారు. మొత్తం పోయిందా? కొడదాం పంపు కొడదాం సాయంత్రం. ఓకే సో అండ్ సూపర్ జోడీస్ రవి అండ్ లాస్య, అలీ అండ్ దివ్య చక్కగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాతో జరుపుకోవడానికి మా షోకి వచ్చారు. సో హ్యాపీ అండ్ సరదాగా అందరం కలిసి టైం స్పెండ్ చేశాం. అండ్ ఈవిడ షో మొదలెట్టినప్పుడు సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకుని ఉంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆదాబర్చి అయిపోయింది. సో ఓకే వెళ్ళిపోయే టైం వచ్చేటప్పటికి ఇలా అయ్యారు. అండ్ రవి అండ్ అలీ యూనో నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అబ్బాయిల్లో వద్దురా రే. థ్యాంక్ యూ సో స్వీట్. మన రివర్స్ నన్ను ఎత్తమని చెప్పకండి నా వల్ల కాదు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తాం పాప అబ్బా. ఓకే క్లాప్స్ కమ్ ఆన్. థ్యాంక్ యూ. సో ఇలా అందరం కలిసి మా న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీ అందరి ముందు. సో మీరు కూడా ఇంతే బాగా చక్కగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవాలని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ 4 of you. దివ్య మా షోకి వచ్చారు. ఎలా అనిపించింది న్యూ ఇయర్ స్పెషల్? సూపర్ గా అనిపించింది. ఇంతకు ముందు అంటే ఇలాంటి ఇవి ఉండేవి కాదు. వేరే కొత్తగా అంటే న్యూ ఇయర్ లో బెలూన్స్ ఎలా ఊదుతారో అలాగే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసినట్టుగా ఉంది. హ్యాపీ బర్త్డే బెలూన్స్ బాగుదైతే అది ప్రాక్టీస్ అయిపోయింది బాబోయ్. బాగా సీరియస్ లో ఇక్కడికి వచ్చి కాంపిటీషన్ పార్ట్ తీసుకుంది. ఇంత సీరియస్ గా సూపర్ జోడి చేస్తే మేము కూడా గెలిచేవారు. అరే కదా నువ్వు తప్ప అందరూ సీరియస్ తీసుకున్నారా? వెరీ గుడ్. అలీ వాట్ డూ థింక్? అసలు ఇట్స్ లైక్ స్పందన చాలా బాగా అనిపిస్తుంది. స్పందన అంటే ఎవరావిడ అంటారు. స్పందన ఎలా ఉందని అడగలేదు నాన్న. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల నువ్వేం ఫీల్ అవుతావు అని అడిగా. క్వశ్చన్ కూడా మీరే అడుగుతారు, ఆన్సర్ కూడా మధ్యలో మీరే చెప్తారు. ఎలా ఉండే చెప్పు నాన్న. పసుపు బోల్రే 2014 స్టార్ట్ చేసింది స్క్రిప్ట్. గుర్తొచ్చిన లోపల చాలా మంచిగా అనిపించింది. ఈ షోకి వచ్చాను, ఈ అందరితో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ చేశాను పీకాను కాదు నాన్న. ఎలా ఉండే షో ఎక్స్పీరియన్స్? అభిజిత్ అని చెప్పు. చాలా మంచిగా. అమ్మా పోలే తొందరగా ఫినిష్ చేశాడు అది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ. అండ్ లాస్య గారు? చాలా హ్యాపీగా ఉంది. గేమ్స్ అని చాలా రౌండ్స్ అని చాలా కొత్తగా చాలా బాగున్నాయి. ఈ బలూన్ ఈ బెలూన్ రౌండ్ సూపర్ గా ఉంది. బెలూన్ రౌండ్ చాలా బాగుంది. అందుకే నా బొట్టు కూడా పోయింది. ఫస్ట్ టైం వచ్చారు మా షోకి? ఇది సెకండ్ టైం వచ్చాను. సెకండ్ టైం వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడో వచ్చాను. రవి లేనప్పుడు టైం చూసుకొని హ్యాపీగా చిన్నప్పుడు వచ్చాను. అండ్ రవి? సూపర్ ఫన్. ఇట్స్ గ్రేట్. అట్లాండి ఫస్ట్ జనవరి 1 అంటే 31 నిన్న లేట్ అయింది కొంచెం. ఫస్ట్ కి ఏ షో అండి అంటే ఈ షో అని చెప్పారు. నిన్న కొంచెం అలీ అని ఒక అబ్బాయి ఉన్నాడు పసుపు.
ఆడుతూనే కొంచెం పసుపు పూసుకొని పేరింటానికి వెళ్ళేసి వచ్చాం అనమాట. సో బాగా మంచిగా రాత్రి డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్ చేసి ఓకే, అక్కడ ఆపే, అక్కడ ఆపే, డిన్నర్ తో ఆపేయాలమ్మా. కొంచెం సేపు మెడిటేషన్ చేశాను. 2014 అందరికి బాగుండాలని కోరుకున్నాం. కానీ ఫస్ట్ షో అంటే ఎవరు యాంకర్ అన్న ప్రదీప మావాడా అని చెప్పి వచ్చేసాం. జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. సో ఈ కొత్త సంవత్సరం మీ అందరికి కూడా యూనో ఆనందాన్ని సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నాం. అండ్ మీరు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జీ తెలుగు తరఫు నుంచి, మా సూపర్ జోడీస్ తరఫు నుంచి అండ్ మా అందరి తరఫు నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరో ఎపిసోడ్ లో మరో అత్త కొడల టీంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.